పొట్టేలు వాగును పరిశీలించిన జిల్లా ఇరిగేషన్ శాఖ అధికారులు పొదలకూరు పట్టణంలోని శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రక్కన శ్రీనివాస లేఅవుట్ సమీపంలో ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న పొట్టేళ్ల వాగు బ్రాంచ్ కెనాల్ను జిల్లా ఇరిగేషన్ శాఖ అధికారులు పరిశీలించారు. జిల్లా కలెక్టర్కు స్పందనలో పొదలకూరికి చెందిన మన్నెం వెంకటరత్నం నాయుడు ఫిర్యాదు మేరకు జిల్లా కలెక్టర్ ఆదేశాలతోటి పొట్టేలు వాగుకు సంబంధించిన ఆక్రమణలను జిల్లా ఇరిగేషన్ ఈఈ నాగరాజు, పొదలకూరు డిఈ విజయభాస్కర్ రెడ్డి, ఏఈ అనిల్ కుమార్, మండల సర్వేయర్ వెంకటేశ్వర్లు, విఆర్ఓ ఉషా లావణ్యతో కలిసి బుధవారం పరిశీలించారు. నెల్లూరు ఇరిగేషన్ ఈఈ నాగరాజు మాట్లాడుతూ రెవెన్యూ, పంచాయతీ, ఇరిగేషన్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో బౌండరీస్ ఫిక్స్ చేశాక ఇరిగేషన్ కాలువలు ఆక్రమణలను గుర్తించి తొలగించి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. సపరేట్ నంబర్ బాగానే ఉంది మా దగ్గర. ఇక్కడ లోకల్ ఏమో కొట్టండి అంటే ఇక్కడ ఏం లేదు, ఇంతకుముందు కెనాల్ లేదా? అది ఇంతకుముందు వరం ఉండిందంట, ఏడ మినహాయింపు లేదు, ఆ పట్టా అని ఉంది. అందుకే పట్టా న్యాచురల్గా భూమి సర్వే 50 ఏళ్ల క్రితం ఉండేది సార్. అది పూర్తి పోతుంది వాగుంటప్పుడు. అదే నిర్ణయం కావాలి మనం చెప్పేది కాదు. ఇప్పుడు పాత అడగల్లో కానీ అట్లా ఏదైనా ఉంటే దాంట్లో జోన్లో వస్తారు. వాళ్ళ పాత అడగలు ఏదైనా ఉంటే అది మాట్లాడతాంలే. సరే దీన్ని చేపించండి. ఇది రెవెన్యూ వాళ్ళకి బౌండరీ ఫిక్స్ చేసిన తర్వాత మామూలు రిజిస్టర్ చేస్తాం. ఏ కాలువలు సార్? హోటల్ కాలువ ఇదే సార్, ఇది కూడా కదా సార్. కాలువ ఉన్నట్టు ఏమైనా ఆనవాళ్ళు మీకు కనిపించాయండి? ఇక్కడ ఆక్రమించి లేఅవుట్ చేశారు కదా, ఆనవాళ్ళు కనీసం ఆనవాళ్ళు ఉన్నాయి? అదే చూసి చెప్తాను, రికార్డ్ చూసి చెప్తాను. యాక్చువల్లీ కెనాల్ అట్లా అట్లా రిజిస్టర్ చేస్తాం. ఓకే సార్.